రాశి వారికి ఈరోజు నేను చెప్పబోయే ఈ అతి ముఖ్యమైన విషయం కేవలం ఒక సాధారణ జ్యోతిష్య అంచనా మాత్రమే కాదు. గత 8 ఏళ్లుగా మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న భయంకరమైన కష్టాలు, అడుగడుగునా భరించిన ఘోరమైన అవమానాలు, అనుభవించిన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు మరియు ప్రతిరోజు గుండెను పిండేసిన మానసిక బాధలు అన్నీ ఒక్కసారిగా శాశ్వతంగా ముగియబోతున్న ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన సమయం మీ ముందుకు వచ్చేసింది. మీరు ఎన్నోసార్లు ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా గదిలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ, నా జీవితంలో ఎప్పుడైనా మంచి రోజులు వస్తాయా? అసలు నా రాత ఇంతేనా? నేను ఎంత నిజాయితీగా ఉన్నా, అందరికీ ఎంత మంచి చేసినా దేవుడు నా వైపు ఎందుకు చూడడం లేదు? నా కర్మ కాలిపోయిందా అని ఎన్నో నిద్రలేని రాత్రులలో దిండు తడుపుకుంటూ ఆలోచించి ఉండొచ్చు. దేవుడి ముందు నిలబడి ఎన్నోసార్లు నిలదీసి అడిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీ కన్నీళ్లు తుడవండి. మీలో నిండిపోయిన ఆ నిరాశను పక్కన పెట్టండి. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమశివుడి ఆజ్ఞతో నవగ్రహాల మార్పు మీ జీవిత చరిత్రను పూర్తిగా తిరగరాయబోతోంది. మీ తలరాతను బ్రహ్మదేవుడు మళ్ళీ కొత్తగా సువర్ణాక్షరాలతో రాయబోతున్నాడు. ముఖ్యంగా రాబోయే మే 27వ తేదీ తర్వాత వృశ్చిక రాశివారి తలరాతను సమూలంగా మార్చే ఒక మహా అద్భుతమైన భాగ్యయోగం, ఒక అనూహ్యమైన రాజయోగం ప్రారంభం కానుంది. ఈ మహాయోగం వల్ల కొందరికి అకస్మాత్తుగా కలలో కూడా ఊహించని విధంగా ధనప్రాప్తి కలగవచ్చు. కొందరికి ఏళ్ల తరబడి వేధిస్తూ నిద్ర లేకుండా చేస్తున్న కోర్టు కేసులు అనూహ్యంగా మీకు అనుకూలంగా ముగియచ్చు. మరికొందరికి ఎప్పటినుంచో ఆగిపోయిన అత్యంత ముఖ్యమైన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆశ్చర్యకరమైన వేగంతో పూర్తవ్వవచ్చు. కానీ ఒక్క నిమిషం ఇక్కడి ఆగండి. ఈ మహా అదృష్టం అందరికీ ఊరికే దక్కదు. మీరు ఏమీ చెయ్యకుండానే ఆకాశం నుంచి అదృష్టం ఊడిపడదు. మే 27న ఒక చిన్న అత్యంత శక్తివంతమైన రహస్య దైవిక పని చెయ్యకపోతే మీ కళ్ళెదుటే ఉన్న ఈ మహారాజయోగం, మీ ఇంటి గుమ్మం దాకా వచ్చిన లక్ష్మీదేవి మీ చేతుల నుంచి నీటిలా జారిపోయే ప్రమాదం 100% ఉంది. అందుకే ఈ వీడియోను పొరపాటును కూడా అస్సలు స్కిప్ చేయకండి. దయచేసి మధ్యలో వదిలేసి వెళ్ళకండి. అలా చేస్తే సగం జ్ఞానం ప్రాణాంతకం అన్నట్లుగా మీకు దక్కాల్సిన అదృష్టం గురించి పూర్తిగా తెలుసుకోలేక మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నవారవుతారు. ఓపికతో 10 నిమిషాలు కేటాయించి చివరి వరకు చూస్తే మాత్రమే మీ జీవితాన్ని మార్చే ఆ అసలు రహస్యం, ఆ దైవిక పరిహారం మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. మీ తలరాతను మీరే స్వయంగా మార్చుకునే అవకాశం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. దయచేసి